వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షయీరు మాన్యవాసుల మీదను మాటగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనముని మాటలు మనం చూస్తూ ఉంటాం. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంతో మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్లకు బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యలను వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రత్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థన జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం, కానీ హల్లెలూయా కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి, పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత మట్టు వరకు మరి ఏ జీవి కూడా ఉండదు. సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరి పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి, తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయి అవి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుని స్తుతించాలి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు, తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు తొలగి సూర్యుడు వస్తాడు.